'పుష్ప 2 ది రూల్' సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారమే జరుగుతోంది కానీ, మధ్యలో బ్రేకులు మాత్రం తప్పట్లేదు. ఆ మధ్య 'రష్మిక మందన్న'కి చిన్న ప్రమాదం జరగడంతో, ఆమె వరకు తీయాల్సినటువంటి భాగాన్ని పెండింగ్ ఉంచేసిన చిత్ర బృందం, ఇప్పుడామె పూర్తిగా కోలుకోవడంతో మళ్ళీ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 35% దాకా పూర్తయిన 'పుష్ప 2'ని ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6కి విడుదల చేసి తీరాలనే సంకల్పం సుక్కు, బన్నీ వీళ్ళకుంది. బిజినెస్ డీల్స్‌తో పాటు థియేటర్ అగ్రీమెంట్‌లకు సంబంధించిన వ్యవహారాలు ఆ డేట్‌కి అనుగుణంగానే జరుగుతున్నట్టు ఇన్‌సైడ్ టాక్ అయితే ఉంది. ఇక సుకుమార్ మనసులో ఆందోళన విషయానికొస్తే 'పుష్ప 2లో ఐటెమ్ సాంగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. పార్ట్ 1లో సమంతని మించిన రేంజ్‌లో ఎవరైనా తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి ఇంకా కొలిక్కి రావట్లేదు. 'జాహ్నవి కపూర్‌ని' ట్రై చేశారు కానీ 'దేవర', 'రామ్ చరణ్ 16' లాంటి పాన్ ఇండియా సినిమాస్‌లో చేస్తున్న టైంలో స్పెషల్ సాంగ్స్ చేస్తే బాగుండదనే ఉద్దేశంతో ఆమె డ్రాప్ అయ్యారనే టాక్ ఉంది. 'దిశా పటాని', 'కియారా అద్వానీ' వాళ్ళని అడిగారట గానీ కాల్ షీట్స్, పారితోషికాలు లాంటి కారణాల వల్ల ముందుకు వెళ్ళట్లేదు. ఫైనల్‌గా ఎవరొస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇంకో 3.5 నెలల సమయమే రిలీజ్‌కి ఉండడంతో 'పుష్ప 2' టీమ్ పరుగులు పెట్టే పరిస్థితి. ప్రమోషన్‌ల కోసం ఎంత లేదన్నా ఒక నెల రోజులు కేటాయించుకోవాలి. అప్పుడే ఇతర మార్కెట్‌లో రీచ్ పెరుగుతుంది. పైగా 2 వారాల గ్యాప్‌లో డిసెంబర్ 20న 'గేమ్ చేంజర్స్' వచ్చే సూచనలు పుష్కలంగా ఉండడంతో 'పుష్ప 2'కి గ్రాండ్ ఓపెనింగ్‌తో పాటు తగినన్ని స్క్రీన్‌లు అట్టిపెట్టుకోవడం అవసరం. 'పుష్ప 2'కి టాక్ బాగా వస్తే 'రామ్ చరణ్' మూవీ ఇబ్బంది ఉండదు కానీ, వీలైనంత వరకు మొదటి 10 రోజుల్లోనే రాబట్టేస్తే టెన్షన్ తగ్గిపోతుంది. ఇదంతా తర్వాత కానీ ముందు 'పుష్ప 2లో ఆడి పాడేటువంటి ఐటెమ్ గర్ల్ ఎవరవుతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.